ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. 2017 సంవత్సరం నుండి గత 7 సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వాలంటీర్లను నియమించి అనాథలకు అండగా, వృద్ధాశ్రమాలను నెలకొల్పి అన్నార్థులకు అన్నదాన వితరణను చేస్తూ, వికలాంగులకు వీల్ చైర్లను సమకూరుస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, అనాథ బాలబాలికలకు కుట్టు మిషన్ నేర్పించడం, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, కరోనా సమయంలో మరియు విపత్కర సమయాలలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, నిరుపేదలకు చీరలను, దుప్పట్లను అందిస్తూ ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ భరోసాని కల్పిస్తూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ఆర్థికంగా స్తోమత ఉన్నవారి నుండి డొనేషన్లు సేకరించి కడు నిరుపేదలైన వారికి ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వారికి సహాయం చేస్తున్న ట్రస్ట్ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం ఎస్తేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ అనే చెప్పాలి. అయితే నేడు ఎస్తేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకానగర్లో ఉన్న స్థానిక పౌర గ్రంథాలయంలో ఆ ట్రస్ట్ తెలంగాణ స్టేట్ కమిటీ లీడర్లు వేముల పరంజ్యోతి, సిద్దిపేట యాదగిరి, హైదరాబాద్ శ్రీను, నల్గొండ జిల్లా అధ్యక్షురాలు వేముల నోయారాణి, జీవి సుబ్బారావు, బాబురావు మరియు ఆంధ్ర స్టేట్ కమిటీ లీడర్లు గేరా షారోను, యేసురత్నం, జోనా, సరోజినీదేవి, టి గోవిందరాజులు, ఎన్ గురునాథం, వి సంపూర్ణరావు, ఆర్ నాగరాజు తదితరుల అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు మరియు ఎస్తేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ స్టేట్ కమిటీ జిల్లా నాయకుల సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ ట్రస్ట్ చైర్మన్ టి ఎస్తేరు రాణి, ఆంధ్ర స్టేట్ నంద్యాల జిల్లా అధ్యక్షులు గేరా రత్నరాజు, చిన్నారి, కర్నూలు జిల్లా అధ్యక్షులు సాల్మన్ రాజు, ప్రసాద్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు ఎస్తేరు రాణి, ఎస్తేరు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సునీత, సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాథ్యూ, అరుణ్ కుమార్, అనంతపురం జిల్లా అధ్యక్షులు పాల్, వి ఎస్తేరు రాణి, తిరుపతి జిల్లా అధ్యక్షులు మధుసూదన్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు లోక, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మార్కు, గుంటూరు జిల్లా అధ్యక్షులు వి సువార్తమ్మ, జి మస్తాన్, జి చిట్టెమ్మ, బాపట్ల జిల్లా అధ్యక్షులు రూతమ్మ, పల్నాడు జిల్లా అధ్యక్షులు లాజరస్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎన్ వీరాంజనేయ, గుంటూరు జిల్లా అధ్యక్షులు టిబి గోవింద్, బాపట్ల జిల్లా సభ్యులు మార్కు, విశాఖ జిల్లా ట్రస్ట్ సభ్యులు దానేష్, స్టేట్ కమిటీ వాలంటీర్ నరేంద్ర మరియు తెలంగాణ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జి మోషే, ఖమ్మం జిల్లా అధ్యక్షులు వి రాజారావు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వి మహేంద్ర సంజీవ్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యనగంటి ఏలీషా, జొన్నలగడ్డ థామస్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జయకిషోర్, జనగాం జిల్లా అధ్యక్షులు మిడసల వినయ్ కుమార్, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా, లాజరస్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పుల్ల మహేందర్, వై జ్ఞానప్రకాష్, టి స్టీఫెన్ కుమార్, ఎం సుధాకర్ పాల్, కె సదానందం, విజయనగరం జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి మరియు ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆఫీసు సిబ్బంది తదితరులు హాజరైనారు. ముఖ్య అతిథి ట్రస్ట్ చైర్మన్ ఎస్తేరు రాణిను ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఏమండి ఎందుకండి నేను ఎవరి వెనక్కి వెళ్ళిపోయినాను. తదుపరి సభను అలంకరించిన చైర్మన్ ఎస్తేరు రాణి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణాలు మరియు తదితర వివరాలను సభ్యులకు తెలియజేశారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది గుంటూరు జిల్లా చిలకలూరుపేట. నా పేరు ఎస్తేరు రాణి. ఫౌండేషన్ ట్రస్ట్ కూడా ఎస్తేరు రాణియే. నా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ గారు చేయబట్టుకొని చర్చికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు చెప్పే మాటలు నాకు బాగా మైండ్లో అయిపోయింది. సేవ చేయాలి, పాస్టర్ గారు చెప్పేది ఏంటి, చర్చికి తీసుకురమ్మని, చర్చి గురించి మాట్లాడటమే తప్ప వేరేది కాదు. చర్చికి తీసుకురండి అని చెప్పే మాటలు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టి యేసు ప్రభు చేస్తున్న మాటలు, తర్వాత బట్టలు లేని వాళ్ళకి బట్టలు, యేసు ప్రభు చేస్తున్న వర్క్. నేను కరుణామయి సినిమా ఎన్నిసార్లైనా చూస్తూ ఉంటాను. యేసు ప్రభు వీధిలోకి వెళ్తూ ఉన్నప్పుడు కుష్టి వ్యాధుల్ని, ధన రోగుల్ని, మంచాలు పట్టుకొని తీసుకొచ్చిన వాళ్ళని, అనేక మందిని ఆయన స్వస్థపరచడం దగ్గరగా నేను చూశాను. అంటే కరుణామయి సినిమాలో
ఆ సినిమా చూసి బైబిల్ చదివినప్పుడు దానికి దగ్గరగా నేను దాని విషయం తెలుసుకున్నప్పుడు, ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, మీరంతా గొప్ప సేవకులు, కానీ నేను ఆ విషయాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు సహాయం చేయాలంటే ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఇంటి పక్కన, ఇంటి ముందు, ఇంటి వెనక వైపు వాళ్ళకి ఏ కష్టం వచ్చింది వాళ్ళ ఇంటికి విషయం తెలిసినప్పుడు పొలిటికల్ గా కూడా, నేను ఇప్పుడు ఆ పొలిటికల్ టాపిక్ ఎంత చెందకూడదు, తెలుగుదేశం మహిళా సెక్రటరీ అండి నేను. కానీ 3 రోజులు ఏడ్చానండి నేను, 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. మా నాన్నగారు గొడవ, నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు, ఎవరికి లేని భాగ్యం నీకు వస్తే నువ్వెందుకు భయపడిపోతున్నావు, ఏడుస్తున్నావు అని అన్నప్పుడు దాన్ని కూడా నేను లెక్క చేయకుండా, పార్టీ పదవి నాకు వచ్చిందని ఫీల్ అవ్వకుండా, పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా ఎవరికి ఏం కావాలి, నీళ్ళ పంపులు రావట్లేదా, మున్సిపాలిటీకి వెళ్ళి గొడవ చేసి తీసుకొస్తాను, కరెంట్ రావట్లేదా, మా ఏరియా ఎందుకు కరెంట్ రాలేదు, ఇవ్వండి అని తగాదాలు తీసుకొచ్చాను. అలా నేను చేసినప్పుడు నాకు తెలియకుండానే అయ్యో కొన్ని విలేజ్లకు వెళ్ళినప్పుడు, ప్రాంతం కొరకు కొన్ని మండలాలకు వెళ్ళినప్పుడు, కొన్ని గ్రామాలకు మా సేవకుడు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళు పడుతున్న సాక్ష్యం, వాళ్ళు పడుతున్న విధి చూసినప్పుడు, ఇది దైవికంగా మీరంతా సేవ చేస్తూ సేవకులుగా ఉన్నారు, కానీ నేను సేవకురాలు అయితే కాదండి. మా అమ్మ మా నాన్నోళ్ళు సేవకురాలు అవుతుంది అన్నారు. దేవుడు నన్ను సేవకురాలు ఎందుకు చేయలేదు నాకు తెలియదు. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద, అవును కదా, మన చేతులు ఎంత, ఇప్పుడు మన సంజీవరావు గారు చేయి చాలా బాగా ఎత్తేసాడు, ఎంత చేయెత్తితే అంత పేదలకు సహాయం చేయొచ్చండి. మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంతమందికి నేను ఒక్కదాన్ని సహాయం చేయగలుగుతానా? కోట్ల పడగెత్తి నేను ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నానా? నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే జీరోనే ఉంటది. అలాగే ఇంట్లో దాచిపెట్టి అనుకోవద్దు, ఏమీ లేదండి. దైవికంగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉన్నాను. అలా మన ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టకుండానే సేవ చేస్తూ ఉన్నాను. కానీ మీలాంటి పెద్దలు ఫౌండేషన్ ట్రస్ట్ లో సేవ చేస్తే ఇంకా బాగుంటుంది కదమ్మా అన్నారు. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను ఈ ఫౌండేషన్ ట్రస్ట్ ని 2017లో స్థాపించబడింది. నాతో సహకరించి ఫౌండేషన్ ట్రస్ట్ లో మీ భాగంగా ఎస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ నాది అని దీన్ని ఇప్పటి వరకు మీరు మీ వంతు మీరు మీ గ్రామాలు, మీ మండలాలు, మీ వార్డులు, మీ విలేజ్లు ఫౌండేషన్ ట్రస్ట్ ని తీసుకొని వెళ్ళారు. అనేకులకు దీని గురించి వివరించారు. దాన్ని మీరంతా కూడా ఈరోజు నాకు ఎలా ఉందంటే, నిజంగా నాకు ఎంత కుటుంబం ఉందా, మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత గ్రామాలు ఏమవుతుందో, ఎక్కడ ఏం జరిగిద్దో, ఏ నొప్పి వస్తుందో, 2 రోజుల నుంచి మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో, ప్రభువా వాతావరణం అననుకూలంగా ఉంది, వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, భర్తలను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి ఈ ఫౌండేషన్ ట్రస్ట్ కోసం విశాఖపట్నం వస్తున్నారు. ఎక్కడ కూడా ఒక చిరుకు కూడా పడకుండా నువ్వు కాపాడు ప్రభా. ఈ వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకో ప్రభా. ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు దేవుడు చేసిన అద్భుతానికి హ్యాండ్స్ అప్ అయింది. ఎందుకంటే చలి ఉంది కానీ వర్షం లేదు, తుఫాన్ అన్నారు, ఆపేశాడు దేవుడు. ఎందుకంటే ఇది దైవికంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి, ఇది దేవుని సన్నిధిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఏ దేవుడైనా పర్వాలేదు. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, కోవట్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, నాయుడు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. కుల మతానికి అతీతంగా జరుగుతున్న ఫౌండేషన్ ట్రస్ట్ అండి. ఇది ఒక కులానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించిన ట్రస్ట్ కాదు. ఇది కుల మతానికి అతీతంగా జరుగుతున్న ట్రస్ట్. ఎనీ కులస్తులు, ఎనీ క్యాస్ట్, అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ కూడా దీనిలో మా వంతు మేము కృషి చేస్తానని తీసుకొస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రభు ఏమన్నాడు? మీరు ధనవంతులు అన్నాడు. ఇప్పుడు మనం పేదవాళ్ళమా ధనవంతులమా? మీరు చెప్పండి. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు మనం. అంటే ధనవంతులమా కాదా? అంటే ధనం ఇచ్చేది ఆయన, పెట్టి తాళం తీసేది ఎవరు? దేవుడు. మోకాళ్ళు వేసి అడిగితే ఆయన ధనాన్ని సమకూర్చే
1 ఇయర్లో ఎన్నో కాలగతులు గడిచిపోయింది. కాలగతులు 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. క్రిస్మస్ దినాలు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఎన్నో మాటలు, ఎన్నో ఫౌండేషన్ ట్రస్ట్ తరపున అవగాహన లేని మాటలతోటి అయినా కానీ నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తులందరూ మీరందరూ. నేను ఏమి ఇచ్చాను అని అంటే నిజంగా చెప్తున్నానండి, నేను ఏమీ ఇవ్వలేదు. నేను మీకు ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాది అని మీరు ముందుకు తీసుకెళ్తున్నారే, దానికి నేను మీ అందరికి యాక్సెప్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఆనందకరమైన విషయం తప్ప ఇది బాధాకరమైన విషయం కాదు. మిమ్మల్ని అందరూ చూసేలేకే నాకు కొంచెం ఇదైనట్టుంది, ఏమనుకోవద్దు. సంతోషాన్ని పంచుకోవడానికి మీరు నాతో ఉన్నందుకు. తదుపరి ట్రస్ట్ సభ్యులకు చైర్మన్ ఎస్తేరు రాణి తన చేతుల మీదుగా గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. తదుపరి నిరుపేదల సేవయే ప్రధాన లక్ష్యంగా తలచి ట్రస్ట్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ తమ ప్రాంతాల్లో నిరుపేదలకు విశేష సేవలు అందించిన ట్రస్ట్ సభ్యులైన దంపతులకు చైర్మన్ వారిని అభినందించి చైర్మన్ తన చేతుల మీదుగా సాలువతో ఘనంగా సత్కరించి బహుమతులను బహుకరించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులంతా కలిసి చైర్మన్ ఎస్తేరు రాణిని సాలువులతో పూలదండలతో ఘనంగా సన్మానించి ఆమెకు మెమొంటోలను బహుకరించారు. అంతేకాకుండా నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ సేవా తత్పరత కలిగి నిష్కళంకమైన నిస్వార్థ సేవ చేస్తున్న ట్రస్ట్ చైర్మన్ ఎస్తేరు రాణి మరెందరో అభాగ్యులను ఆదుకునే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఆ భక్తి చేస్తున్నారు మేడం. నేను మొట్టమొదటిగా జాతీయ నాయకులుగా అభిషేకించబోతున్నాను. నా దేవుని చేతిలో రాజకీయ మొక్కటముగా ఉన్నట్లు ప్రభువాన్ని దాసాలు అభిషేకించడానికి స్తోత్రాలు చేస్తున్నాము. రాబోయే దినాలు ఈ ట్రస్ట్ ముందుకు తీసుకువెళ్ళి అనేక మంది పేదలైన వారు, వృద్ధులు అనాథాశ్రమాలు పెట్టిన ఆయన ఆదరించడానికి సహాయం చేయండి. ఉపయోగంతో మహిమ ప్రభావాలు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ నామం పెట్టే ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి.
ఎంతో ధన్యురాలయను గుణవంతురాలైన ఘనమైన శ్రీ ఎలగల ముత్యము కన్నా ఎంతో గొప్పది ఎలగల ముత్యము కన్నా యుద్ధమునకు సిద్ధపడిన దేవోరా సైన్యమును నడిపించెను యుద్ధములో గెలుపొందెను. తదుపరి క్రిస్మస్ సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కంగ్రాట్స్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకేనా, అందరూ అలా చూడండి, వీడియో అటు తీసుకోండి, మొత్తం నేను చూపించండి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ జిల్లాలో క్రిస్మస్ కు 1 year నెల టైం ఉంది కాబట్టి లేకుండా వాళ్ళ పర్మిషన్ లేదు మీ జిల్లా అడుగు పెట్టను. మా ఇంటికి కూడా వాళ్ళు పల్నాడు జిల్లా అధ్యక్షులు చదువుతున్నారు. అర్థమైంది, క్రిస్మస్ మా ఇంటికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జనవరిలో కలుద్దాము, వద్దా జనవరిలో. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Happy Christmas, Last Christmas, Happy Christmas, Happy Christmas, Last Christmas, Happy Christmas, Last Christmas, Happy Christmas. తదుపరి ట్రస్ట్ సభ్యులకు క్రిస్మస్ బహుమతులను పంచిపెట్టారు. సంవత్సరంలో 2023 నూతనంగా మీరందరూ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి కారకులైన వ్యక్తులు పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టేజ్ సంజయ్ గారు అక్కడ ఉన్నారు. అనంతరం సభ్యులందరికీ కమ్మని విందుని ఏర్పాటు చేశారు. తదుపరి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ లీడర్ డి జానా మీడియాతో మాట్లాడుతూ ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ 2017లో స్టార్ట్ అయ్యి దపదపాలుగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజున అనగా 19/11/2024 రెండవ అతిపెద్ద వార్షికోత్సవంగా మేము జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈఆర్ ఫౌండేషన్ మరి స్టేట్ లీడర్లు అయితేమి, జిల్లా నాయకులు అయితేమి, మరి దీనికి స్పాన్సర్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులైతేమి, మా యొక్క అధినేత అయినటువంటి ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ టి ఎస్తేర్ రాణి గారు ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమం చాలా జయకరంగా మేము అనుకున్న దానికంటే అత్యధికంగా జరిగింది. ఇక ముందు కూడా బాగా జరగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ట్రస్ట్ ప్రతి పేదవాడికి సహాయంగా ఉండాలని ఒక తీర్మానంతో మరి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సహకరించారు. వారందరూ కూడా తీర్మానం చేసుకుని వెళ్ళటం జరిగింది. ముందు ఉన్నతమైన కార్యక్రమాలు ఈఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా జరగాలని మేము ఆశపడుతున్నాం. తగిన విధంగా మరి ఎవరైతే ఉన్నారో వారు మాతో సహకరించి నడవచ్చు. తదుపరి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ లీడర్ శామ్యూల్ సాంబా మాట్లాడుతూ, ఈఆర్ ట్రస్ట్ అనేది ఏదుందో ఉమ్మడి రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి వారికి ఈ ట్రస్ట్ తరఫున చాలామందికి సహాయం చేయడానికి ట్రస్ట్ తోడ్పడుతుంది. ఎస్ఆర్ రాణి మేడం గారు అనేక ప్రాంతాల్లో ఇలాంటి మీటింగ్ నిర్వహించారు. దానిలో ఎడ్యుకేషన్కి అయితే, వృద్ధులకి అయితే, మెడికల్ హెల్త్కి అయితే రకరకాల కార్యక్రమాలు ఈ ట్రస్ట్లో ఉన్నాయి. ఒక యానివర్సరీగా ఏపీ తెలంగాణ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మండల ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు కలిసి యానివర్సరీ చేసుకోవడానికి అవకాశం కలిగింది కనుక ఈ విషయం ఇంకా మీడియా వారు మీరు ముందుకు వచ్చి దీన్ని అనేకులకి తెలియపరచాలి. ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మీరు తెలియపరిస్తేనే ట్రస్ట్ ఏ స్థితిలో ఉంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుంది కనుక ఇక్కడితో నా మాటలు ముగిస్తూ వచ్చిన మీడియా వారందరికీ ప్రత్యేకమైన. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఆర్ రాణి మాట్లాడుతూ, ఎస్ఆర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టడానికి కారణాలు ఏంటి అంటే, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలి. పేదవాళ్ళు అనే వాళ్ళని నేను కొంతమందిని చూడటం జరిగింది. వీళ్ళకి ఏం చేస్తే హెల్ప్ జరిగిద్ది, ప్రభుత్వాలు హెల్ప్ చేస్తున్నాయి, ఎంతమందికి అందుతున్నాయి నాకు తెలియదు, కానీ మా వంతు మేము ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున, ఎస్ఆర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ, అన్నదానం కానీ, తర్వాత ఏ అయితే అంగవైకల్యం కలిగిన వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ దానం చేయడం కానీ, ఏది కూడా మన ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కళ్ళకి మేము మా ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మేలు చేయడానికి ట్రస్ట్ ముందుకు వచ్చింది. మేమంతా కూడా ట్రస్ట్ తరఫున మేము సేవ చేస్తూ ఉన్నాము. అలానే దానిలో భాగంగానే మేము సేవ చేస్తూ ఉన్నాము. అందు నిమిత్తం ఏంటంటే, ఫౌండేషన్ ట్రస్ట్ ఎందుకు అని అంటే, ప్రతి ఒక్క తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లలో మా వంతు మేము జిల్లా అధ్యక్షులు, మండల కోఆర్డినేటర్లు, వార్డు వాలంటీర్లు, స్టేట్ కమిటీ లీడర్స్ అందరం కలిసి మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇంకా ముందుకి హెల్ప్ చేయడానికి ముందుకు మేము వెళుతూ ఉన్నాము. అందరికి కూడా హెల్ప్ చేస్తాం. మేమున్నామని ప్రతి ఒక్కళ్ళకి భరోసా ఇవ్వడానికైతే ఫౌండేషన్ ట్రస్ట్ టీం ఉంది. ఏ కష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారు అనే ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమం, పుట్టు మిషన్స్, చదువుకొని నిరుద్యోగులు ఉన్న వారికి ఉపాధి కల్పించటం, ఆశ్రమం, బ్లడ్ డొనేషను, బ్లడ్ బ్యాంకు ఏమైతే ఉన్నాయో సేవ చేసే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫౌండేషన్ ట్రస్ట్లో ఉన్నాయి. ఏమైనా ఫ్యూచర్లో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? అన్నీ ఉన్నాయండి. ఏ అయితే అవసరతలు ఉన్నాయో ఫౌండేషన్ ట్రస్ట్లో లేనివి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈరోజు ఒక మేడం గారిని చూసాం. మరి ఆ మేడం గారిని చూసినప్పుడు కాలు లేదు, మరి ఆవిడ కష్టం ఉంది, అది కొనుక్కోవడానికి చైర్ లేదు, ఆ కాలు పెట్టుకోవడానికి కాలుకు సంబంధించింది లేదు, కానీ అమౌంట్ లేదు ముందు వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు. కానీ మా ఫౌండేషన్ ట్రస్ట్ తరపునైతే దాన్ని మేము తీసుకొచ్చి పెట్టించడానికి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి సహాయం చేయడానికి, డాక్టర్తో మాట్లాడి మా వంతు మేము సహాయం చేయడానికి మా టీం కానీ మేము కానీ ముందుకు వెళ్తున్నాం. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామండి. ఇంకా చాలా ఎన్ని ఉన్నాయంటే, బ్లడ్ బ్యాంకు, బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంప్స్, డాక్టర్లతో మాట్లాడి మరి వాళ్ళకి పేదవాళ్ళకి సహాయంలో హెల్త్ బాగలేని వాళ్ళకి కూడా ఏమైతే ఇవ్వాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. మిమ్మల్ని కోరుతున్నారు, ఆ విషయంలో మీరేం మాట్లాడతారు? ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులుగానే నేను చూస్తున్నానండి. వాళ్ళు ఏంటంటే, మన ఫౌండేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, సహాయం నిధులు అందాలి అంటే, మనము ఏ లండన్, ఫారిన్, అమెరికా కంట్రీ ఫండ్ మనం తీసుకోలేదండి. ఆంధ్ర ఫండ్ మాత్రమే మన వాళ్ళు సహాయం చేసి ట్రస్ట్లో హెల్ప్ చేసి తీసుకొచ్చిన ఫండ్ తోటి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. దాదాపు 2017లో రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ ట్రస్టు ఈరోజు ఇన్ని సంవత్సరాలు ముందుకెళ్తూ ఉంది. దీనిలో రాజకీయంలో ఎందుకు అడుగుతున్నారు అంటే, రాజకీయ పవర్ కూడా మనకుంటే రాజకీయంలో చేస్తున్న ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ అవసరతలు కూడా ఆగకుండా పనులు జరుగుతాయి. రాజకీయ వ్యవస్థలో ఏ జిల్లానైనా ఎక్కడైనా కూడా మన రాజకీయాలు ఉంటే ఫండ్ వస్తుంది మనకి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండి. ఏ ఫండ్ హెల్ప్ చేసినా కానీ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున పేదవాళ్ళకి సహాయం చేస్తాము. ఆ పవర్ కోసమే రాజకీయంలోకి రమ్మని అడుగుతూ ఉన్నారు. దాని నిమిత్తం నేను కూడా ఆలోచన చేస్తున్నాను. అందరి ఇష్టమే, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. వాళ్ళు ఇష్టపూర్వకంగా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధంగానే ముందుకెళ్తానికి కూడా సిద్ధంగా ఉన్నాను.